10 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఎన్నెన్నో సాధిస్తున్న వాళ్ళని చూశాక అబ్బా 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి మనకి, మనం ఇంకా ఏది సాధించలేదు, జీవితం అంతే ఇంతేనేమో, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అసలు ఒక అంబిషన్ లేదు, ఒక లైఫ్ గోల్ లేదు అని ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుందండి. ఆ వైరాగ్యంలో మనం చేసే పని చేయలేము, చేయాలనుకున్నది చేయలేము, చేయాల్సింది చేయలేము. అలాంటి ఒక వైరాగ్యం వచ్చిందా, వచ్చేసాక ఇంకా మనం ఎంతమంది చెప్పినా ఎంతమంది ఎన్నంటున్నా కానీ ఏమీ చెయ్యాలనిపించదు, ఏమీ చెయ్యలేము కూడాను. కానీ అది రాకుండా అయితే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఎక్కడ యూట్యూబ్లో సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కానీ వాళ్ళు అది సాధించేసి ఇది సాధించేసి ఏదో ఒక ప్లస్ డబ్బులు సాధించేస్తున్న వాళ్ళనే చూశాక అబ్బా మన చదువు మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు, మనం చేయాలనుకున్నది చేయలేకపోతున్నామని డిప్రెషన్లో చాలామంది ఉండిపోతారు. ఇది నా ఒక్కదాన్నే కాదు, చాలామంది ఇలాగే ఉన్నారు అని నాకు ఈ మధ్య తెలిసిందనమాట. సరే మొన్న అలాగే కాలక్షేపంగా డిప్రెషన్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక యాడ్ వచ్చింది. యూట్యూబ్లో యాడ్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి కదా, మీరు చేయాలనుకున్నది చేయలేకపోతున్నారా, సరే దాని నుంచి తప్పించుకుని మీరు అనుకున్నది సాధించడానికి ఈ వెబినార్ జాయిన్ అవ్వండి అని ఉంది. సర్లే ఫ్రీగానే చెప్పాడు కదా అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఫర్ ద ఫస్ట్ టైం 2.5 hours సుత్తి లేకుండా సీరియస్గా ఒక విషయాన్ని చెప్పాడా మెంటరు. సరే చెప్పాక యాజ్ యూజువల్గా ఏదో సెషన్ లాంచ్ చేశాడు. 20,000 నాకు కోర్స్ ఫీజు అని చెప్పాడు. 20,000 నుంచి తగ్గించి 1,500 అన్నాడు. నాకైతే ఫస్ట్ టైం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, అందుకని అది కూడా జాయిన్ అయిపోయాను అనుకోండి. సరే సరే అందులో నాకు అతను చెప్పిన విషయం బాగా నచ్చిందనమాట. అదేంటంటే మన బ్రెయిన్లో 2 రకాల ఏమనొచ్చో నాకు తెలియదు కానీ ఇద్దరు ఉంటారట. ఒకళ్ళేమో CEO బ్రెయిన్ అట, ఇది సాధించు అది సాధించు, ఇది చెయ్యి అది చెయ్యి, డెడ్లైన్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తుందట. ఇంకొకటి మంకీ బ్రెయిన్ అట, ఇది వద్దు అదొద్దు, ఇది ఇప్పుడు ఈ వీడియో స్క్రోల్ చెయ్యి, లేకపోతే ఇప్పుడు గాసిప్ చెయ్యి, ఇప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని తర్వాత చేద్దాం అంటూ ఉంటుందిట. సరే నాకు అది విన్నాక నాకు ఒకటి అర్థమైంది అనమాట. నా బ్రెయిన్లో అయితే మంకీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, నార్మల్ బ్రెయిన్ అయితే పాపం ఎప్పుడో నిద్రపోవడం మొదలెట్టింది అని. అంటే అలా అని కాదు, ఇప్పుడు చూడండి మనకి ఒకేసారి కళ్ళ ముందు చాలా పనులు ఉన్నాయనుకోండి, ఒక రకమైన పెరాలసిస్ వచ్చేస్తుంది. అబ్బా ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చేయాలి ఏది అర్థం కాదు, ఇంకేదో చేయాలనిపించదు, లేకపోతే ఏది చేయాలనిపించదు. దాంతో ఏంటంటే మనం ఏది చేయకుండా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఆ డోపమైన్కి ఎడిక్ట్ అయిపోయి ఇంక ఇది చేయకుండా ఉండిపోతాం అన్నాడు. నాకు అప్పటి నుంచి ఒకటి అర్థమైంది ఏంటంటే ఓకే, సో అయితే ప్రాబ్లం ఇక్కడ ఉందన్నమాట అని. బట్ ఆ ఒక్కటి అర్థమయ్యాక చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే పెడుతున్నాను. మనం ఎన్ని వీడియోలు పెట్టినా ఒక్కళ్ళు చూడరు, అసలు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు అని చాలా నిరుత్సాహం వచ్చేస్తుంది. అరే పాలసీలు అడిగితే పాలసీలు చెయ్యరు, ఒక 10 మందినో 25 మందినో అడిగితే ఒక్క పాలసీ అవుతుంది. ఆ పాలసీ కాదు పోనీ ఇంకోటి ఏదో చేద్దామంటే 15 yearsగా ఉన్నది వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఏం చేస్తాను చెప్పండి. ఆల్రెడీ 15 yearsగా మనకున్న ఎక్స్పీరియన్స్, మనకున్న నాలెడ్జ్ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా క్యాటరింగ్ బిజినెస్ ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ అందులో నిలదొక్కుకోవడం ఎంత కష్టం కదా అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి మనం చేస్తున్నది చేస్తూనే కొత్తగా ఇంకేదైనా ట్రై చేయొచ్చు అన్నది వచ్చాక ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుంది నాకైతే ఇప్పుడు నా మైండ్కి. సరే ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది, ఎందుకంటే 3 daysగా వీకెండ్ కూడా కలిసి వచ్చింది కదా, ఇంకా మేము బయటకు వెళ్ళడము ఈ యాక్టివిటీలోనే ఉండిపోయాము. ఇంకా అసలు ఏ పని అవ్వలేదన్నమాట. సిరీస్లు చూడడము వీకెండ్ అంటే అంతే కదా. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఇల్లు మెస్సీగా ఉంది, ఇల్లు క్లీన్ చేయడమా లేకపోతే ఆకలి వేస్తుంది కదా ఫస్ట్ టిఫిన్ చేయడమా అంటే నా ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడు తినడానికే ఉంటుందండి. ఎందుకంటే ఆకలి కడుపు మీద ఇంకేది ఏ బుర్ర పనిచేయదన్నమాట. సో సరే ఇడ్లీ పిండి ఉన్నాయి కానీ ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీలు వేసేసి చట్నీ చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో చక్కగా ఇడ్లీలు అయితే అవుతున్నాయి. బట్ ఇంకా నిద్రమత్తు ఆ మొహంలో నిద్రమత్తు అస్సలు పోలేదన్నమాట. సో బట్ ఫస్ట్ నాకు పెండింగ్ యాక్టివిటీస్ అన్నీ రాసుకోవడం అయితే అలవాటు. అందులోంచి ఒక్కొక్కటి కంప్లీట్ అవుతాయి, ఒక్కొక్కటి కంప్లీట్ అవ్వట్లేదు. 3 daysగా అవన్నీ సార్ట్ చేసి వేరే పేజ్లో రాయడానికి కూడా నాకు అస్సలు అవ్వట్లేదు. బట్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఆ పెండింగ్ యాక్టివిటీస్ అన్నీ నేను ఏంటంటే పెండింగ్ లిస్ట్ రాసుకున్నాక కంప్లీట్ అయితే స్ట్రైక్ చేసేస్తాను. బట్ అది కనుక రోల్ ఓవర్ అవుతుంటే దాన్ని స్ట్రైక్ చేసి సర్కిల్ చేస్తాను. రౌండ్ చేయడం వల్ల ఏంటంటే ఓకే ఇది కంప్లీట్ అయినది కాదు రోల్ ఓవర్ అయినది అని నాకు అర్థమవుతుంది. అది నా హ్యాబిట్ అనమాట. సో ఫస్ట్ నా దగ్గర ఇలాంటి బుక్స్ అయితే చాలా 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 ఉంటాయి, ఇంటి నిండా పోస్టర్సే ఉంటాయన్నమాట.
సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు లంచ్కి చేయాల్సినవన్నీ ఆలోచించుకుంటున్నాను. మీలో ఎంతమంది ఫస్ట్ పని ముఖ్యము, ఫస్ట్ ఫుడ్ ముఖ్యము అనుకునే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు కానీ, బట్ చాలామంది అయితే వాళ్ళని మెప్పించడానికి వీళ్ళని మెప్పించడానికి అయితే జీవిస్తున్నారని అయితే నాకైతే అర్థమైందండి. ఎవరిని నొప్పించాలని కాదు కానీ, లేదు ఎవరికి కోపం తెప్పించాలని కాదు కానీ, మన కోసం మనం ఎప్పటికైనా బతకలేకపోతే ఎందుకండి ఇంక అసలు ఈ బతుకు? మనం ఏదో సాధిద్దాం అనుకున్న దానికి ప్రయత్నం కూడా చేయకపోతే మీరు ఏమంటారు? నాకు తెలిసి ఇక్కడ వరకు మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ, చూస్తే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కాన్సెప్ట్ నచ్చితే.